హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఒక పెద్ద అమౌంట్ పెట్టి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు నేను ఏదైతే వీడియోస్ చేశానో అవన్నీ కూడా ఒక 200 నుంచి ఒక 1000 లోపల, 1500 లోపల, లేదా 2000 మాక్సిమం అయితే 2000 లోపల అయితే తీసుకున్నట్టుగా. ఫస్ట్ టైం దానికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టేసి మన ఛానల్ కోసం, ఎస్పెషల్లీ మన ఛానల్ యూట్యూబ్ మెయింటైన్ చేయడం కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో ప్రతిసారి కూడా ఎక్కువగా మేజర్ కామెంట్స్ నాకు ఏమొచ్చాయి అంటే, మన వ్యూవర్స్ దగ్గర నుంచి ఒక మంచి మైక్ అనేది తీసుకోండి, సో నాయిస్ రిడక్షన్ చేయడానికి, మీ వాయిస్ ఎగ్జాక్ట్లీగా వ్యూవర్స్ కి పోర్ట్రే అవ్వడానికి, అంటే ఒక బేస్ లేకుండా క్లియర్ కట్ గా వాయిస్ వచ్చేందుకు ఒక మంచి మైక్ అనేది తీసుకోండి అనేసి చాలా మంది వ్యూవర్స్ కామెంట్ చేశారు. సో మీ అందరి సపోర్ట్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో మైక్ అనేది తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 4500 అనేది పడింది ఆన్లైన్ లో. చాలా మందికి ఇది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నాకైతే చాలా పెద్ద అమౌంటే అనమాట. ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఆ రేంజ్ కి అయితే ఎదగలేదు. ఇప్పుడిప్పుడే మీ సపోర్ట్ తో ఒక మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే నేను ఏదైతే ప్రోడక్ట్స్ రికమెండ్ చేశానో ఆ ప్రోడక్ట్స్ చాలా మంది పర్చేస్ చేశారు. అంటే వాటికి సంబంధించి నాకు కమిషన్ అనేది చాలా తక్కువగానే వచ్చింది. అయినా కామెంట్స్ అనేవి నేను పర్సనల్ గా తీసుకొని, సో మీకు ఇంకా బెస్ట్ అవుట్పుట్ అనేది డెలివరీ చేయాలి అనే ఇంటెన్షన్ తో కొంచెం మైక్ అనేది తీసేసుకున్నాను. ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ బాయ్ అతను దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశారు. కాకపోతే నేను మీ ముందర ఓపెన్ చేస్తేనే నాకు అది చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. గైస్, ఇప్పుడు బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఈ హోలీ ల్యాండ్ బ్రాండ్ లోగోతో లాక్ A1 అనే మోడల్ పేరుతో కనిపిస్తున్నటువంటి మనకు డివైస్ అనేది కనిపిస్తుంది. ఇది డివైస్ బాక్స్ అన్నమాట. అండ్ ఇంకా మన బాక్స్ లో వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ గైడ్, అలాగే వెల్కమ్ కార్డ్ అనేది ఇచ్చారు, లిస్ట్ కార్డ్ అనేది ఇచ్చారు. ఒక కార్డు, కేసు, మ్యాగ్నెట్స్, పౌచ్, బ్యాగ్, రిసీవర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ దీంట్లో ఉంటాయి. హోలీ ల్యాండ్ సంబంధించినటువంటి ఒక యూజర్ గైడ్ అనేది ఇచ్చారనమాట. సో మనం ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది దీంట్లో క్లియర్ గా ఉంటుంది. ఫైనల్లీ మనకు ఇది ఇన్వాయిస్ అన్నమాట. నేను బుక్ చేశాను కదా, సో దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ కాపీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనం కొంచెం పక్కన పెట్టేద్దాము. సో మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఆ బాక్స్ లోకి ఏమి ఇచ్చారు అనేది చూసేద్దాము. ఫైనల్ బాక్స్ అన్నమాట. డివైస్ మనకి దీంట్లో ఉంటుంది. పైన చూసుకున్నట్లయితే హోలీ ల్యాండ్ అని ఉంది, కింద లాక్ A1 అని దీని మోడల్ పేరు అనేది మెన్షన్ చేశారు. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడండి, ప్రోస్ పిక్ అనేది ఇచ్చారు. అంటే ఎవరైతే టెక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేశారు అన్నట్టుగా ఇక్కడ ప్రోస్ పిక్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఓపెన్ చేయగానే మనకు కిట్ అనేది కనిపిస్తుంది అనమాట, ఈ కేస్ బాక్స్ అనేది. సో ఇది ఓపెన్ చేయగానే మనకు బ్లాక్ కలర్ అనేది హోలీ ల్యాండ్ అనే ఒక కిట్ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకా బ్యాగ్ అనేది ఉంది. సో ఈ బ్యాగ్ దీంట్లో మనకు విండ్ షీల్డ్స్ అనేవి 2 ఇచ్చారనమాట. ఈ విండ్ షీల్డ్స్ లోపల ఎలా ఉంటాయో చూద్దాము. చాలా మంది ఈ విండ్ షీల్డ్స్ నే ఇష్టపడతారు, ఎందుకంటే స్మూత్ గా ఉంటుంది అనేసి. చూడండి, పట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంది, జారిపోతుంది అసలు. ఈ విండ్ షీల్డ్స్ అనేవి చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు. దీంట్లో కూడా 2 విండ్ షీల్డ్స్ అనేవి ఇచ్చారు, 2 పక్కన పెట్టేశాను. అండ్ మెయిన్ వచ్చేసి మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ఛార్జింగ్ కేబుల్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు A to C టైప్ ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇంకోటి వచ్చేసి సిలికా జెల్ క్యాప్సూల్స్ అనేది దీంట్లో ఇచ్చారు. యాక్చువల్లీ ఈ లార్జ్ A1 అనేది మనం పెట్టే బడ్జెట్ ని బట్టి ఈ డివైస్ అనేది ఉంటుంది. ఇది నాకు 5400 అనేది పట్టింది. ఎందుకు అంటే నేను ఈ కేస్ తో కలిపి నేను బుక్ చేశాను. యాక్చువల్ గా మనకి కేస్ లేకుండా కూడా ఈ డివైస్ అనేది మనకు దొరుకుతుంది. అది ఆల్మోస్ట్ 3500, 4000 ఆ రేంజ్ లో అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి కేస్ అనేది రాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ కేస్ అనేది. సో ఈ కేస్ అనేది రాదు. ఓన్లీ మీకు ఏముంటుందంటే రిసీవర్ ఉంటుంది, ట్రాన్స్మిటర్స్ ఉంటుంది. సో ఇవే అనమాట దాంట్లో ఉండేటివి. అండ్ కేబుల్ యాజ్ యూజువల్ మనకు ఏదైతే కేబుల్ వచ్చిందో ఆ కేబుల్ వస్తుంది, విండ్ షీల్డ్స్ అనేవి వస్తాయి, అంతే. ఈ కేస్ అయితే రాదనమాట. ఇంకా ఇది ఓపెన్ చేయగానే మనకు చూడండి, ఇక్కడ రిసీవర్స్ అనేవి ఉన్నాయి, 2 ట్రాన్స్మిటర్ అనేది ఉంది. ఓపెన్ చేసి చూడండి మనకి ఇక్కడ ఒక కవర్ అనేది కనిపిస్తుంది. సో ఈ కవర్ తీసేసి ఇలా పెట్టినట్లయితే మనకు ఇది ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట. సో దాంట్లో అయితే మీకు డైరెక్ట్ గా దీనికే మనకు ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది. ఇది మనకి ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది, కిట్ లాగా మనకి తీసుకెళ్లొచ్చు అనే ఇంటెన్షన్ తో ఈ కేస్ అనేది ఉండేది నేను బుక్ చేశాను. కేస్ లేకుండా కావాలంటే మీరు అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తో నేను షూట్ చేస్తున్నాను. సో ఆండ్రాయిడ్ మొబైల్ అనగానే మనకు C టైప్ అనేది ఉంటుంది కాబట్టి నేను C టైప్ ఉండే డివైస్ అనేది బుక్ చేశాను. మనకి ఇది లైట్నింగ్ పోర్టింగ్ తో కూడా వస్తుంది. సో మీరు యూజ్ చేసే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైలా లేదా ఐఫోన్ మొబైలా అనేది
చూసుకోండి. సో దానికి తగ్గట్టుగా మాత్రమే మీరు ఈ కిట్ ని బుక్ చేసుకోండి. సో గైస్, ఇది మనకు డాగ్స్ లో ఉండే కంటెంట్స్. నేను కంప్లీట్ గా యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత నా ఫీడ్బ్యాక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు మాత్రమే మీరు ఇది పర్చేస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి. దీంట్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి, నిజంగా ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, మనం పెట్టిన బడ్జెట్ కి వర్తా కాదా అనేది నేను కంప్లీట్ గా డెడికేటెడ్ వీడియో చేసి దాంట్లో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ టచ్లోనే ఉండండి. అలాగే నా వీడియోస్ ని ఇంకా మీరు చూస్తూ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సరికొత్త ప్రోడక్ట్స్ ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.